చాలా భయాల మధ్య, చాలా బాధ్యతల మధ్య జీవితాన్ని కొనసాగించాలి. ఒక మాట అంటే ఎక్కువ, ఒక మాట అంటే తక్కువ, చాలా సన్నని గీతల మధ్య బతకాలి. ఒకలాగా చెప్పాలంటే అరిటాకు లాంటి జీవితం. అరిటాకు ఉంది కదా అని జీవితం వడ్డించిన విస్తరు అవ్వదు. చిన్నపాటి ముళ్ళు తగిలినా మొత్తానికి చిరుగుపోతుంది. అలాంటి కోట్లాది సగటు మనుషుల ప్రభావితం చేసే సినిమా కానీ, కోట్లాది మందిని ప్రభావితం చేసే రాజకీయాలు కానీ నాకు చాలా బాధ్యతనిచ్చాయి. సినిమాలో ఎంత చెప్తే మంచిది, ఎంత చెప్తే మంచిది కాదని ఆలోచించి చేసేవాడిని. ఒక దేశభక్తి పాట పెడితే మంచిదా, ఒక క్లబ్ డాన్స్ పెడితే మంచిదా, ఈ రెండు ఆలోచించి దేశభక్తికి వెళ్ళాను. అందుకే ఏ మేరా జేహానే పెట్టాను తప్ప ఓ మై డార్లింగ్ అని పెట్టలా. అంటే ఎందుకు నేను ఆలోచిస్తానంటే, మనిషి మనెవరం శాశ్వతం కాదు. మాట అది మంచి అయినా చెడైనా, అందుకే ఆలోచించే మాట్లాడతాను ఎప్పుడు. ఈ అన్న మాట ఒక తరం 2-3 తరాలు ఉండిపోతే పర్యవసానం ఏంటి, ఎనీ పబ్లిక్ పాలసీ, ఇవన్నీ ఆలోచించి నేను జనసేన కోసం ప్రతిపాదించిన 7 సిద్ధాంతాలు చాలా మదించి, శోధించి, తర్కించి మీ ముందు పెట్టింది. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, నేను టీనేజర్గా ఉన్నప్పటి నుంచి నాకు నెల్లూరు డైకస్ రోడ్లో డాక్టర్ కరీముల్లా గారు నాకు ఆస్తమాకు వచ్చినప్పుడల్లా నాకు డెర్ఫ్లిన్ ఇంజెక్షన్ ఇచ్చేవాడు. ఆయన కోసం వెయిట్ చేస్తా ఉంటే ఒక బోర్డు నన్ను ఆకర్షించేది, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని. దాన్ని ఎప్పుడు గుర్తుండిపోయింది నాకు. అంటే వ్యాధి చికిత్స కంటే కూడా వ్యాధి నివారణ మేలని.